ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇంతలో ఒక దిగంబర యువక మునికుమారుడు మహా తేజోమయ స్వరూపుడు దివ్యకాంతులతో ఆ సభను మెరిపించి ముంచినట్ల చిరచిర మునుల మధ్య చేరి అందరినీ అటు ఇటు తోచుకొని మహారాజు కూర్చొని ఉన్నటువంటి స్థానమునకు ప్రక్కలో ఒక ఉన్నతాసనం ఉండగా అక్కడ వచ్చి దానిపై కూర్చొని ఇది చూచువారులకు ఆశ్చర్యము కలిగించను. ఇతడెవరు అని కొందరికి సందేహములు బయలుదేరను. రూపము చూచిన ఆ మునికుమారుడు, అధికారము చూచిన సర్వాధికారము, వయస్సు అతి చిన్న వయస్సు, కాంతి దివ్యకాంతి, కొంతలో సర్వగుణుడైనటువంటి ఒక ముని వృద్ధుడు ఇతడెవరో కనిపెట్టి చేతులు జోడించి ధన్యులము, ఈ ఏతించిన వక్రాంతి కిరణము వ్యాసభగవాని పుత్రదత్తమైన శ్రీశుకుడు అని సభవాళ్ళకు పరిచయం చేసి ఇతను పుట్టుకతోనే సర్వసంగ పరిత్యాగి మహాజ్ఞాని. ఈ వార్త విన మహారాజునకు తనకు తాను తెలియకనే ఆనంద బాష్పములు రాలుచుండా దేహము గాలి పడగవలే పైగా సంకోచం. అట్లా లేచి సాష్టాంగ నమస్కారము గావించి చేతులు జోడించుకొని స్తంభించినటువంటి కాయుడై కదలక మెదలక ఆనందంలో ముడియను. ఆ సుందర విగ్రహము సాక్షాత్ కృష్ణ స్వరూపునిగా కనిపించను. సుకుని తేజస్సు కన్నుల బెనిమిట్లు ఒలిపించను. సాక్షాత్ మన్మందుడే అని అనిపించను. ఆ నల్లని ముంగురు ఉంగరములు తిరిగి తెల్లని మోముపై నల్ల త్రాచుల వలె కదులుతుండెను. మేఘముల మధ్య నక్షత్రముల మెరిసినట్లు కన్నులు చల్లని కిరణములతో మెరయిచుండెను. చిరునవ్వు పెదవులపై చంద్రుడు దుఃఖెను. మహారాజు మెల్లగా సుకుని సమీపమునకు వచ్చి చేతులు జోడించి గద్గద కంఠముతో, స్వామి, మీ కృపా విశేషములను వర్ణింప నాకు శక్తి చాలదు. మీరు చేయు ప్రతి కార్యమును లోక కళ్యాణం కొరకే అవుతుండను. అనేక ప్రయత్నములు చేయ లభించని మీ దర్శనము ఈనాడు నాకు ఎంత సులభముగా ప్రాప్తించినదన్న నా అదృష్టము. ఇది మా తాతల పుణ్యఫలము కాబోలు అని తన ప్రాప్తికి తాను పొంగిపోవచ్చు ఆనంద భాష్పములు రాజుచూ నిలుచుని ఉండ శుకుడు చిరునవ్వుతో రాజును కూర్చొనమని తెలిపి, రాజా, నీవు ధర్మాత్ముడవు, సాధుసేవ సంరక్షకుడవు. నీ పుణ్య ప్రభావము చేతనే ఈనాడు ఎందరు మహారుషులు ఇందు చేరగలిగిరి. కాకుండా నిరంతర నిష్ఠాగరిష్టలో నిమగ్నులైన ఋషులు సర్వసాధనములకు స్వస్తి చెప్పి రాజు సమీపమున చేరి రాజునకు పవిత్ర ప్రాప్తి చేకూరవలని ప్రార్థించడం సామాన్యము కాదు. ఇందులో సహజం ఏమాత్రమూ లేదు. జన్మాంతర పుణ్యము తప్ప అని సమాధానం ఇస్తున్నటువంటి సుకుని ముఖమును చూచుచూ మహారాజు, ప్రభు, అంతటా పుణ్యాత్ముడను ధర్మాత్ముడనై ఉండిన నాకు విప్రశాపం మేల వచ్చి ఉండేటిది. నాకట్టి విపరీత బుద్ధి ఎట్లు పుట్టి ఉండేటిది. ఇందరి మహనీయుల దర్శనము నాకు నా పుణ్యఫలము చే లభించింది కాదు. మా పూర్వీకుల పుణ్యఫల ధనమే నాకు ఈ ప్రాప్తిని అందించుతున్నది. ఇది నాకు బావుగా తెలియను. తన మేనత కుమారుడైనటువంటి శ్యామసుందరుడే మా తాతల సర్వ కార్యములు చేయుచుండేటి వారట. వారంతటి భాగ్యశాలుడి చేతని వారి ఆనందం కొరకే ఈనాడు మీరు నన్ను సాక్షాత్కరించి తిరిగి, కానీ ఇందులో నా ప్రాప్తి ఏమాత్రము లేదు. ప్రభు అని బాధపడుతుండో రాజును చేరదీసి, రాజా, అట్లు తలంచుకుము. అప్రాప్తములు తెలిసిపోవు. ఎవరి ప్రాప్తి వారిదే. ఒకరి ప్రాప్తితో ఒకరి సంబంధం ఉండదు. కాయ సంబంధములు తాత్కాలిక అనుబంధములే. ప్రాప్తి సంబంధము జన్మాంతర పుణ్య పాపముల విశేషములు. వాటిని గురించి విచారించడం కానీ సంతోషించడం కానీ సహజము కానేరవు. ప్రస్తుత కాలము పవిత్రము చేయి ప్రయత్నము చేపట్టుము అని శాంతి వాక్యములతో రాజు శిరస్సు నిమురుచు ఆశీర్వదించుతుండుట చూచు మునులకు ఎంతయో ఆనందము తృప్తి కలిగించెను. సశేషం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.